విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కేంద్రం సహకారం ఉంటుందని భరోసానిచ్చారు ఎంపీ భరత్. కార్మికులు కష్టపడి ఉత్పత్తిని పెంచాలని కోరారు. మరో 2 వారాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక సహకారాన్ని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కుర్మనపాలెంలో స్టీల్ ఉద్యోగులు నిరసన శిబిరాన్ని సందర్శించారు ఎంపీ భరత్. స్టీల్ ప్లాంట్ సమస్యలపై ఢిల్లీలో చర్చించారని, కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి సానుకూలంగా ఉన్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు కూడా నిత్యం కేంద్రంతో మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా మాట్లాడాము అని చెప్పారు. ఈ డిస్కషన్స్ అన్ని కంక్లూజన్కి వచ్చి ఏదో ఒక డిసిషన్కి త్వరలో రాబోతున్నామని ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారు. అది ఏంటి అనేది టైం చెప్తుంది కాబట్టి దానికోసం మేము కూడా ఎదురు చూస్తున్నాము. ఇక్కడ వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళ వేరే సూచనలన్నీ విన్నాము. భవిష్యత్తులో ఏదో ఒక రిలీఫ్ ప్యాకేజ్ వస్తుందని ఆప్టిమిస్టిక్గా ఉన్నాము. వచ్చిన తర్వాత కూడా స్టీల్ ప్లాంట్ని బాగా పనిచేసే విధంగా కార్మికులందరూ రెడీగా ఉన్నారు. పై లెవెల్లో ప్రొక్యూర్మెంట్లో, ఆపరేషన్స్లో, గవర్నెన్స్లో తప్పులు ఉండకుండా, ఫ్రాడ్ జరగకుండా రివ్యూ మీటింగ్స్ కూడా మమ్మల్ని పెట్టమని అడిగారు. తప్పకుండా కుదిరినంత వరకు మేము కూడా రివ్యూ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేసి స్టీల్ ప్లాంట్ సక్రమంగా వచ్చేటట్టు, దాని తర్వాత మిగతా కొన్ని పాయింట్స్ స్ట్రాటజిక్గా నాకు ఎన్ని చిన్న పాయింట్స్ చెప్పారు. అన్ని పాయింట్స్ దాని ఇంపార్టెన్స్